నేను ఇన్నదేంటంటే వైశ్య కమ్యూనిటీలో ఒక డ్రగ్ అవాయిడ్ చేస్తారని, దానికి బదులు ఇంకోటి ఇస్తారని. సో అది ఎంతవరకు నిజం? నిజమేనండి. వైశ్య ఆర్ కోమటి కమ్యూనిటీ పీపుల్‌లో ఏమవుతదంటే జెనెటిక్‌గా ఒక డిఫెక్ట్ ఉంటుంది. యూజువల్లీ మన బాడీలో డ్రగ్స్ ఇచ్చినప్పుడు అవి మన బాడీలో ఉండే కొన్ని ఎంజైమ్స్ వాటిల్ని మెటబలైజ్ చేస్తాయన్నమాట. మెటబలైజ్ చేసి పంపించేస్తాయి వయా కిడ్నీ. సో కోమటి ఆర్ వైశ్య కమ్యూనిటీ పీపుల్‌లో ఒక ఎంజైమ్ అనేది డెఫిసిట్ ఉంటుంది. కొంతమందిలో 40% డెఫిసిట్ ఉంటుంది, కొంతమందిలో టోటల్ డెఫిసిట్ ఉంటుంది, కొంతమందిలో 50% డెఫిసిట్ ఉంటుంది, అలా ఉంటుంది. సో నార్మల్గా మనం ఇచ్చే ఒక మజిల్ రిలాక్సెంట్ ఆర్ పారాలిటిక్ ఏజెంట్ అది ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే దాని యాక్షన్ యూజువల్లీ 20 minutes. కానీ ఎవరిలో అయితే ఈ ఎంజైమ్ డిఫెక్ట్ ఉందో, సూడోకోలినెస్ట్రేస్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది, ఎవరిలో అయితే అది డెఫిసిట్ ఉంటుందో వాళ్ళకి డ్రగ్ అనేది 20 minutesలో మెటబలైజ్ అవ్వదు. It can take 40 minutes, it can take 1 hour, it can take 4 hours, it can take 24 hours. They can go into prolonged apnea అన్నమాట. సో వీళ్ళలోనే అది జెనెటిక్ డిఫెక్ట్ అన్నమాట. సో ఒక జీన్ అనేది డిఫెక్టివ్గా ఉండడం వల్ల సూడోకోలినెస్ట్రేస్ అనే ఎంజైమ్ తక్కువ మోతాదులో ఉంటుంటుంది. అందరికీ తక్కువ మోతాదులో ఉంటుందని లేదు, ఆ కమ్యూనిటీలో కూడా 10% తక్కువ ఉండొచ్చు. వాళ్ళు హాఫ్ అన్ అవర్లో బయటకు వచ్చేయచ్చు ఆ మజిల్ రిలాక్సెంట్ నుంచి. సో కొంతమందిలో 100% డెఫిసిట్ ఉండొచ్చు. అప్పుడు ప్రొలాంగ్డ్ యాప్నియా అంటే కోమా స్టేజ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అది ఇంకా ఇప్పుడు కూడా అందుకే మేము ప్రీ అనెస్థెటిక్ చెకప్లో ఏదో క్యాస్ట్ అడగాలని కదా, మీరు వైశ్య కమ్యూనిటీకి బిలాంగ్ అవుతారా లేదా అని ఒక క్వశ్చన్ అడుగుతాం. సో దట్ వీ అవాయిడ్ దట్ డ్రగ్ అనమాట. దాని బదులుగా వేరే డ్రగ్ ఇస్తాం విచ్ విల్ బి మెటబలైజ్డ్ అన్నమాట. ఓకే. సో చాలామంది సర్జరీ అయ్యేటప్పుడు నొప్పి ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారా? అది చాలా రేర్ అనమాట. అనస్థీషియా ఇచ్చిన తర్వాత నొప్పి అనేది ఫీల్ ఉండదు. మనం అనస్థీషియా ఇచ్చి పేషెంట్ వన్స్ నొప్పి లేదు, రిలాక్స్డ్ ఉన్నాడు అన్నప్పుడే సర్జన్కి హ్యాండ్ ఓవర్ ఇస్తాం. లేదు, చాలా రేర్ ఆఫ్ ద రేరెస్ట్ కండిషన్స్లో కొంతమంది అనస్థీషియా ఇచ్చిన తర్వాత కూడా నొప్పి ఫీల్ అవ్వచ్చు. అప్పుడు దట్ కుడ్ బి డ్రగ్, కొన్నిసార్లు ఆ కోల్డ్ చైన్ మెయింటైన్ అవ్వక డ్రగ్ సరిగా పనిచేయలేదేమో అని అనుకుంటే కనుక మళ్ళీ రీస్పైనల్ ఆర్ రీ అనస్థీషియా ఇచ్చి పేషెంట్కి నొప్పి లేదన్నప్పుడే సర్జన్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం.